హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. గజగజలాడించే చలి ప్రాంతాల గురించి విన్నాం. అయితే మార్కెట్లో వ్యాపార ప్రాంతాలు కాస్త అనువైన ప్రదేశాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే చోటునే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మార్కెట్ మాత్రం గడ్డ కట్టుకుపోయే మార్కెట్. అక్కడ కొనుగోలు చేయడానికి వెళ్ళాలంటే తగిన జాగ్రత్తలతో వెళ్ళకపోతే అంతే సంగతులు. అంతలా వణుకు పుట్టిస్తుంది అక్కడ చలి. శీతాకాలంలో అయితే ఉష్ణోగ్రతలు ఏకంగా -60 డిగ్రీలకు పడిపోతుందట. అంతలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ జనాభా వృద్ధి చెందుతుండడం విశేషం. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? సైబీరియాలోని ఆర్క్టిక్స్ అనే నగరం అత్యంత శీతల నగరంగా పేరుగాంచింది. అక్కడ నివాసితులు సాధారణ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నట్లుగా మనుగడ సాగించడం విశేషం. వాళ్ళేమీ ఆ చలిని పెద్దగా లెక్క చేయరు. అది వారికి అత్యంత సర్వసాధారణం. అక్కడ ఒక నాన్ వెజ్ మార్కెట్ ఉంటుంది. సందర్శనకు వెళ్తే గజగజ వణికిపోవాల్సిందే. దీనిపై ట్రావెల్ వ్లాగర్ అంకిత కుమార్ డాక్యుమెంట్ చేసి మరీ ఈ నగరం విశేషాల గురించి వివరించింది. ఎముకల కొరికే చలిలో మార్కెట్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు. ఆర్కిడ్స్కు నగరవాసులు మాంసం బాగా తింటారట. అక్కడ చేపల మార్కెట్లు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయట. ఎలాంటి వాసన రాదట. అక్కడ గుర్రం, రెయిన్ డీర్, కుందేలు, కొన్ని రకాల పచ్చి మాంసాలు, చేపల తదితరులను విక్రయిస్తుంటారు. అక్కడ స్థానిక ప్రజలకు బాగా ఇష్టమైనది గుర్రపు కాలేయం అని చెప్తున్నారు. ఈ మార్కెట్ సందర్శించుకోవాలంటే రెడీమేడ్గా తినగలిగే పదార్థాలను తీసుకువెళ్తే మంచిదట. ఇంతలా వణికించే చలికి తగ్గట్టుగానే వేసవి ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో ఉంటాయట. జూలైలో యూకట్స్కు సగటు అధిక ఉష్ణోగ్రతలు 78 డిగ్రీలు ఉంటుందట. ఇది లండన్లతో పోలిస్తే మరింత ఎక్కువని చెబుతుంది ట్రావెల్ వ్లాగర్ అంకిత కుమార్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని మీరు కూడా ఒక లుక్ వేయండి. వేసవిలో స్వచ్ఛంద సంస్థ మితాహారం పంపిణీ 2 నెలల పాటు బాటసార్ల ఆకలి తీరుస్తూ పేదలకు శ్రీనివాస్ రామానుజన్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు. రోజుకో పూట నిత్య అన్నదానం. నగరంలోని సనాతన గురుకు చెందిన శ్రీనివాస్ రామానుజన్ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు బాటసార్లకు సేవలు అందిస్తుంది. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్రలా మారుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం మితాహారాన్ని అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తుంది. ఏటా 2 నెలల పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం వేసవి కావడంతో మంగళవారం నుంచి మరోసారి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 14 ఏళ్లుగా అన్నార్థులు ఆకలి తీరుస్తుంది శ్రీనివాస్ సమాజ సేవా సమితి. స్థానిక బీకేగూడ పార్కు వద్ద రోజుకు 250 నుంచి 300 మంది వరకు మధ్యాహ్నం మిత భోజనాన్ని వడ్డించేందుకు సీనియర్ సిటిజన్స్ సిద్ధమయ్యారు. దాతల సహకారంతో రోజుకు 2-3 చొప్పున దాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పోటీ పడుతుంటారు. అయితే రోజుకో దాత అనే సాంప్రదాయాన్ని ట్రస్ట్ కొనసాగిస్తూ వస్తుంది. దాతల కోరిక మేరకు పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి కొన్ని ప్రత్యేక తేదీల్లో వారి పేరున 4 ఆహారాన్ని పంచుతుంది. ఈ ఏడాదికి గాను ఇప్పటికే జూన్ 2 వరకు అన్ని రోజులకు సరిపడా దాతలు తమ తేదీలను బుక్ చేసుకున్నారు. రోజుకు 5,000 చొప్పున ఒక్కో దాత నుంచి రోజుకు 5,000 చొప్పున మాత్రమే స్వీకరిస్తారు. వీటితో రుచికరమైన వంటకాలను అందిస్తారు. బగారా రైస్, టమాటో రైస్, జీరా రైస్, కర్రీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, స్వీట్స్తో పాటు ప్లేట్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కలిపి 5,000గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్కు నగదు, చెక్ రూపంలో స్వీకరిస్తారు. దాతల సహకారం అపూర్వం. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మితాహార కార్యక్రమానికి ప్రారంభించనున్నారు. ఇలాంటి అపురూపమైన కార్యక్రమంలో దాతల సహకారం అపూర్వం. దీనికి సీనియర్ సిటిజన్స్ తోడవడం మా అదృష్టం. వారి సహకారం మరువలేనిది. ఏటా మాదిరిగానే చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్యామ్ సుందర్ రాజ్కు కృతజ్ఞతలు.
సెకండ్లలో 3 దేశాలు చుట్టొచ్చేయడమ్మా అంటే నమ్మబుద్ధి కాదు కదా. కానీ ఈ అమ్మాయి ఏకంగా 3 దేశాల్లో జస్ట్ 3 సెకండ్లో చుట్టేసింది. ట్రావెల్ ఉత్సాహికులకు కూడా సాధ్యం కానిది ఆమెకు ఎలా సాధ్యమైందో చూద్దామా. మంచి అడ్వెంచర్ కోసం కొందరు టూరిస్టులు రకరకాల దేశాలకు చుట్టొస్తుంటారు. కానీ ఆయా దేశాల వీసాలు వంటి పలు రకాల డాక్యుమెంట్స్ ఉంటేనే త్వరితగిన చుట్టి రాగలగలం. కానీ ఆమె అవేమీ లేకుండానే ఈ అమ్మాయి కనురెప్ప వాల్చే టైంలో 3 దేశాలు తిరిగొచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సవంగ్రి సాధు జిలక. ఆమె జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని ఆచెన్ నగరం సమీపంలో 3 దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఒక జంప్తో 3 దేశాలను చుట్టేసింది అంతే. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయాణికులు నెదర్లాండ్స్లోని ఎత్తైన ప్రదేశం అయిన వాల్స్బర్గ్ కొండను ఎక్కాలి. అక్కడి నుంచి జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం వంటి 3 దేశాలు సరిహద్దు నేలపై 3 తీగలతో దిశను చూపిస్తాయి. వాటిని అటు ఇటు ఒక జంపుతో దాటితే చాలు 3 దేశాలను 3 నిమిషాల్లో చుట్టేయచ్చు. దాన్నే ట్రావెల్ వ్లాగర్ వీడియోలో చూపించింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు పాస్పోర్ట్ నియంత్రణ ఎక్కడుంది అని మరొకరేమో ఇలాంటి ట్రిప్పులు సరిహద్దు మరొక చోట కూడా ఉందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. పెంపుడు జంతువులంటే చాలా మందికి ఇష్టం. వాటిని యజమానులు తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్తుంటారు. అంతవరకు ఓకే, కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు వాటి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అదే సమయంలో అక్కడుండే ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలి. ఇవేం పట్టించుకోకుండా ఓ కుక్క యజమాని ఏదో రకంగా రైలుని క్యాచ్ చేయబోయి పాపం ఆ మూగ ప్రాణి ప్రాణాల మీదకి తెచ్చిపెట్టాడు. అసలేం జరిగిందంటే ఓ యజమాని తన కుక్కతో పాటు రైలు ఎక్కాలన్న తొందరలో ఉన్నాడు. అయితే అప్పటికే ప్లాట్ఫామ్పై రైలు కదిలిపోతుంది. ఏదో రకంగా ఆ కదులుతున్న రైలుని ఎక్కాలని యత్నిస్తున్నాడు. ఇక అయితే తనతో ఉన్న కుక్క ఎందుకనో ఎక్కేందుకు ప్రయత్నించలేదు. రైలు కదిలిపోతుండడంతో ఎక్కేందుకు భయపడిందో ఏమో గాని ఎంతలా యజమాని అందించినా అది రైలు ఎక్కేందుకు జంప్ చేయలేదు. ఆ యజమాని ఆ కుక్కల హడావిడిని నడుమ అనూహ్యంగా ఆ కుక్క రైలుకి ప్లాట్ఫామ్కి మధ్య పడిపోయింది. ఇక అంతే, అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు యజమాని అందరూ ఆ కుక్క ఎలా ఉందో ఏంటో అని ఊపిరి బిగపెట్టి చూస్తున్నారు. ఓ పక్కన రైలు వేగంగా వెళ్ళిపోతుంది. అదృష్టవశాత్తు ఆ కుక్క ప్రాణాలతో బయటపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు మాత్రం ఆ కుక్క సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అని మండిపడుతూ పోస్టులు పెడుతున్నారు. గుండెపోటు అంటే బీపీ, షుగర్ లాంటి వ్యాధులున్న వారిలో, అధిక బరువు ఉన్నవారిలో మాత్రమే వస్తుందని భ్రమపడేవారు. కానీ ప్రస్తుతం గుండెపోటు తీరు మారింది. నిరంతరం వ్యాయామం చేస్తున్న ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా గుండెపోటు బలి తీసుకుంటుంది. తాజాగా ఉదయం వాకింగ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన వైనం పలువురిని విస్మయపరిచింది. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని జలంధర్లో జిల్లాలో ఆదివారం ఉదయం నడకకు వెళ్తుండగా 28 ఏళ్ల అనుమానాస్పదంగా కుప్పకూలి మరణించాడు. బాధితుడిని రాష్ట్రీయ లోక్ దళ్ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చౌదరిని పలకరించి అతని భుజం తట్టి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత అతను అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. తీవ్ర ఇబ్బందికి గురైన అతను ఇంటి ఎదురుగా ఉన్న గోడను ఆసరా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. జిల్లాలోని మదన్పూర్ గ్రామంలోని ఇంటి వెలుపల గుండెపోటుతో మరణించాడు. చౌదరి కుప్పకూలిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడు. చౌదరి మరణానికి డెపోటే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అని భావిస్తున్నారు. గుండెపోటు ఎందుకు వస్తుంది? గుండెలోని రక్తనాళాలు రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడ్చుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగ్గా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలుందని వైద్యులు చెబుతున్నారు. గుండె నొప్పి లక్షణాలు. గుండె నొప్పి, ఛాతీ నొప్పి తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బరువుగా టైట్గా అనిపించడం, నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చల్లని చెమటలు, ఎడమ చెయ్యి లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. ఇంకా తలనొప్పి, ఎడమ చెయ్యి, మెడ, దవడ లేదా రెండు చేతుల నొప్పి, బలహీనంగా అనీజీగా అనిపించడం, చర్మం పొలిపోవడం లాంటి లక్షణాలు కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి. ఇంతకు ముందే గుండె సమస్యలున్న కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధించిన సమస్యలున్నా మరింత అప్రమత్తంగా ఉండాలి.